తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తః ప్రసృతా పురాణీ. అసంగం వైరాగ్యం అనే కత్తిని ఉపయోగించి ఈ సంసారం అనే వృక్షాన్ని సమూలంగా నరికాం. తరువాత ఏం చేయాలి అనే ప్రశ్న అందరికీ వస్తుంది. దానికే పరమాత్మ సమాధానం చెప్తున్నాడు. తతఃపరం తత్పరిమార్గితవ్యం అన్నాడు. ఆ వృక్షాన్ని సమూలంగా నరికిన తరువాత పరమపురుషునిలో సాయుధ్యం పొందడానికి ప్రయత్నం చేయాలి. ఆ మార్గాన్ని వెతకాలి. అదే అసలైన మార్గం, అదే పరమానందకరమైనది, పరమశాంతిని కలుగజేసేది. దానికోసం పురుషం ప్రపద్యే పరమాత్మను శరణు వేడాలి. ఆయన ముందు భక్తి శ్రద్ధ కలిగి నిష్కామ కర్మ ఆచరణ చేస్తూ ఆ పురుషుణ్ణి వెతికే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతా పురాణి అంటే ఆది మధ్యాంతరహితుడైన ఆ పరమ పురుషుణ్ణి శరణు వేడాలి. యతః ప్రవృత్తి ప్రస్తుతా పురాణి. అప్పుడే ఈ సంసారం అనే వృక్షాన్ని నుండి సమూలంగా దాటగలం. ఆ పరమ పురుషుని పదం గురించి వెతికే ప్రయత్నంలో శాస్త్ర పఠనం, వేదాంత విచారణ చేయాలి. ఇది అంత సులువైన పని కాదు. గురువు సాయంతోనే సాధ్యమవుతుంది. దీని వలన ఏం జరుగుతుంది అంటే యస్మిన్ గతాన నివర్తంతి భూయః, ఎక్కడికి వెళితే మరలా తిరిగి రారో అటువంటి పునర్జన్మరహితమైన చోటికి వెళ్తాం. జనన మరణ చక్రంలో పడకుండా ఆ పరమపదాన్ని చేరుకుంటారు. కాబట్టి ఆ పురుషోత్తముణ్ణి చేరుకోవాలంటే ఇన్ని మెట్లెక్కాలి.